అది అప్డేట్ చేయు. సెకండ్ రౌండ్లో 1082 ఓట్ల లీడ్లో ఉంది కాంగ్రెస్. రెండో రౌండ్ సో 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి 1100 అంతేనా 44 1144 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది అఫీషియల్ గా. ఇప్పుడు ఏంటంటే అక్కడ వివిప్యాట్స్ ఓట్లను కూడా ర్యాండమ్ గా చెక్ చేస్తారు కొన్ని. వివిప్యాట్స్ ఓట్స్ కూడా కౌంట్ చేస్తారు. ఇది కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని కరెక్ట్ కౌంట్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది రావడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి మనకున్న ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషనే, బట్ లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషనే. 1144 ఓట్స్ లీడ్ లో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి కాంగ్రెస్ లీడ్ లో ఉంది. సో ఇది కాంగ్రెస్ విజయం దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి మనం కొన్ని సంకేతాలు అందుతున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కౌంటింగ్ అంతా కాంగ్రెస్ కి పెద్దగా బూస్టప్ లేని, కాంగ్రెస్ కి పెద్దగా లీడ్ ఉండదని భావించిన ఏందది షేక్పేట్ కానీ వెంగళరావు నగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించింది నడుస్తుంది. కాబట్టి సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 9691. ఒక్కసారి ఈ డేటా చూడు. కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 9691 ఓట్లు పడ్డాయి. సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్. బీఆర్ఎస్ పార్టీ 8609. 8609. బీజేపీ 277. సెకండ్ రౌండ్ ఇది 277. సో ఇదే ట్రెండ్ బీజేపీ కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 8900. ఫస్ట్ రౌండ్ విషయానికి వద్దాం. ఫస్ట్ రౌండ్ లో 8926. 8926 కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ 8864. 8864. బీజేపీ 216. సో బీజేపీ చాలా పూర్ పర్ఫార్మెన్స్, చాలా దారుణంగా ఉంది బీజేపీ పరిస్థితి. 100% ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోబోతున్నది. కిషన్ రెడ్డికి వచ్చిందే గోస. ఎందుకంటే మొత్తం అన్ని తానే చూసిండు. బీజేపీ నాయకత్వం మేల్కోకపోతే భవిష్యత్తులో మీకు ఇక్కడ అవకాశాలు ఉండే ఛాన్స్ కనబడట్లేదు. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది మీ పెర్ఫార్మెన్స్. షేక్పేట్ లాంటి ఏరియాల్లో హిందూ ఓట్ పోలరైజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మీకు ఓట్లు పడలే. 2020 జిహెచ్ఎంసీలో మీరు చూపించిన లెక్క ఎక్కడది? అది జిహెచ్ఎంసీ ఎర్రగడ్డ మన షేక్పేట్ టౌన్ లో. సో షేక్పేట్ లో దాదాపు 9000 ఓట్లు పడ్డాయి. ఎంఐఎం కి 11,000 పడితే బీజేపీకి 9000 ఓట్లు పడ్డాయి ఆ రోజున. మరి ఇక్కడికి వచ్చరికి ఎందుకు 277 ఓట్లు పడ్డాయి సెకండ్ రౌండ్ లో. ఫస్ట్ రౌండ్ లో 216 ఓట్లు పడ్డాయి. బీజేపీ ఘోరంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నది బీజేపీది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. వీళ్ళకి డిపాజిట్ పోయే ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది సెకండ్ రౌండ్, ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ లో లీడ్ ఇది, ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్. అది 62 ఓట్ల లీడ్ అక్కడ, 1082 ఓట్ల లీడ్ ఇక్కడ. మొత్తం 1144 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఇప్పుడు లీడ్ లో కనబడుతున్నది. 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటి ఇంకా 8 రౌండ్ల ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇది అప్డేట్ చేయండి కొంచెం, ఇది అప్డేట్ చేయండి. సపరేట్ కట్ చేస్తున్నారు కదా. యా, సో మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇది మన హోరాహోరీ అనుకోవాలి. ఇది కూడా హోరాహోరీ. ఓకే, 1000 ఓట్ల లీడ్ వచ్చిన హోరాహోరీ. అంటే మనకి ఇప్పటి వరకు ఓన్లీ పోలైన ఓట్లు చూస్తే 9000, 9000, 8000, 17000. ఇప్పుడు 31,000 కదా దాంట్లో పోలైనాయి. కాకపోతే ఇది ఎట్లా క్యాల్కులేట్ అదర్స్ అంత అక్యురేట్ కాదు. కొంచెం రఫ్ ఎస్టిమేషన్ చూసుకుంటే మనం 8000, 9000, 17,000, 18,000 చిల్లర. ఇక్కడ కూడా ఒక 16,000 చిల్లర, 24,000, 34,000. సో రమారామి ఒక 35,000-36,000 ఓట్లు పోలేని. 35,000-36,000 ఓట్లలో 1000 లీడ్ ఉంది. అంటే మనకు మొత్తం 2 లక్షల ఓట్లు మనం లెక్క. 2 లక్షల ఓట్లు 1/6 ఎంత లెక్క పెట్టిరు? 36,000. అదే ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే కదా 36,000 ఓట్ల లెక్కింపు జరిగింది. సో ఇంకా మనం రెహమత్ నగర్ గానీ, యూసుఫ్ గూడ గానీ డివిజన్ టోటల్ ఓట్స్ లో చూసుకోవాలి. అది ఇంకా అవైతే ఓపెన్ కాలే ఫస్ట్ 2 రౌండ్స్ లో.
సెకండ్ కాంగ్రెస్ ఓపెన్ అయింది కదా, వెంగళరావు నగర్ ఓపెన్ అయింది, రెహమత్ నగర్ కావాలి కదా, రెహమత్ నగర్ కాలే, యూసుఫ్ కూడా కాలే. అవును కాంగ్రెస్ కి పెద్దగా హోప్ ఉన్న ప్రాంతాలు అవే కదా, మెజారిటీ ఎక్కువగా వస్తుంది, డివిజన్ ఉన్న ఏరియా కూడా అదే కదా. అదే కాబట్టి. సో వాట్ అబౌట్ బీజేపీ ఎట్లా కనబడుతున్నది మీకు? బీజేపీకి ఇంకా రావాలి అంటే సోమాజిగూడలో వస్తుందని నేను అనుకుంటున్నా. నేను అనుకోవడం మనం చెప్తున్న లెక్క కూడా కొంత అక్యురేట్ గా లేదు. కొంతమంది ఏమంటారంటే బీజేపీకి 2 రౌండ్లు కలిపి 307 ఓట్లు వచ్చినాయి అంటున్నారు. సరే ఏదేమైనా 400 అయితే దాటలేదు, వాళ్ళు 400 దాటలేదు, చాలా వర్స్ట్ గా ఉంది. యా 36,000 అంటే ఇక్కడ ఉన్న వై ఎందుకు ఈ సిచ్యువేషన్? ఇప్పుడు బీజేపీ అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న దగ్గర వీళ్ళు హిందూ ఓట్ బ్యాంక్ వీళ్ళు పోలరైజ్ చేయాలి కదా. బండి సంజయ్ వచ్చిన తర్వాత కూడా ఈక్వేషన్ పాత ఎలక్షన్స్ చూసినా, పాత ఎన్నికల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ బండి సంజయ్ మల్లారం అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్కడ, ఏ ఏరియా? బోరబండ ఏరియా, బోరబండలో ఇచ్చింది. వాళ్ళకి పర్మిషన్ అప్లై చేసుకుందా అనే కదా బోరబండలో. ఓకే, షేక్పేటలో ప్రచారం జరిగిందా? షేక్పేటలో జరగలేదు అనుకుంటా. ఓకే, సో బండి సంజయ్ వచ్చిన తర్వాత కూడా ఈక్వేషన్ మారుతుందని అనుకున్నారు, కానీ ఎందుకు మారలేదు? మీ అంచనా ఏంటి? అంటే బీజేపీ వైపు ఎందుకు చూడలేదు జనం? సో వాళ్ళు అన్ని అంటే లాస్ట్ 3 రోజులు ఎక్కడెక్కడ చేసిర్రు అనేది చూడాలి. అండ్ రెండోది సీఎం గారు ఆరోపించినట్టు బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ లో ఎలక్షన్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న 9,000 ఓట్లు బీజేపీకి మంచిగా రావాల్సిన ఓట్లు షేక్పేటలో రాలేదంటే లేదన్నా 2,000, 1,000 రావాలి కదా. ఓకే, వీళ్ళకి 9,000, 8,000 వచ్చినప్పుడు 1,000, 2,000 అన్నా కావాలి. సో అండర్స్టాండింగ్ లో ఏమన్నా ఎలక్షన్ ఇది వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లు క్లియర్ గా ఓకే 1% కూడా రాలేదు లెక్కన. 36,000 అంటే 400, 1.52% వస్తుంది. సో ఇప్పుడు పోలైంది దాంట్లో. మరి ఇటు వస్తే సోమాజిగూడ సైడ్, రేమంత్ నగర్, కొంత ఈ చదువుకున్న వాళ్ళు ఉండే ఏరియా, అంటే ఎక్కువ హై ఎడ్యుకేటెడ్ ఉండేవారి ఏరియా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైడ్ ఉండొచ్చు వస్తే మరి 4-5% ఏమన్నా వీళ్ళు ఓట్లు తీసుకుంటారేమో చూడాలి. ఓకే, సో బీజేపీ పర్ఫార్మెన్స్ ఇక్కడ తగ్గడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. సో మనకు ఎస్టిమేషన్ ఎగ్జిట్ పోల్ అంటే అట్లా కూడా ఉంది కదా. ఇప్పుడు బండి సంజయ్ తోని రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చుంటాడేమో, ఆ ఓట్స్ బీఆర్ఎస్ కి చర్చ కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు కదా. అట్లనే ఎందుకు జరగవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే రూలింగ్ లో ఉన్న టైంలో ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి సపరేట్ పార్టీ పెట్టి ఆయన చేయాల్సింది చేయలేదా ఓట్ బ్యాంక్ డైవర్ట్ చేయడానికి? సో అట్లా ఇది కూడా కావచ్చు. బండి సంజయ్ ద్వారా మాట్లాడి ఉండొచ్చు, లేదా నిజంగానే మేము ఎందుకు ఈ ఎలక్షన్ మా ఎగ్జిస్టెన్స్ ని కోల్పోవాలా, మా బేసిక్ మేము డిపాజిట్ అయితే తెచ్చుకోవాలని కూడా రంగంలోకి దిగి ఉండొచ్చు. ఓకే, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తలేదు. అంటే ఇంకా తెలియదు, మనం ఇంకొక 4 రౌండ్లు అయితే గానీ మనం క్లియర్ గా చెప్పలేము. బట్ కానీ 200 ఓట్స్ ఈ ప్రాంతంలో అనేది చాలా బీజేపీ క్యాడర్ కి అయితే నిరాశనే. ఎందుకంటే వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ అనేది వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా చూపించుకుంటారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్. అనిల్ ఫోన్ చేస్తున్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి, కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి. మీరు కూర్చోండి, పర్లేదు. ఇక్కడ కూర్చోమన్నా.